ప్రముఖ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారికి లేరు. కన్నీటి వీడ్కోలు చెప్తున్న తెలుగు లీగల్ ఫోకస్ టీం. నింగికెగసిన న్యాయదేవత ముద్దుబిడ్డ ప్రముఖ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారు ఈరోజు ఉదయం బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఎంతో మందికి న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా వారి సమస్యలను చట్టబద్ధంగా తీర్చిన గొప్ప న్యాయవాది శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారు. శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారి గురించి కొన్ని విషయాలు. కళానిధి గోపాలకృష్ణ గారు మనలో చాలా మందికి పేరు తెలుసు. న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఒక్కసారి కేసు ఒప్పుకున్నాక ప్రాణం పోయినా సరే వెనుకడుగు వేయని వ్యక్తి. తనని నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయడానికి ఎన్నోసార్లు అవమానాలు గురైన శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేరు అనడం జీర్ణించుకోలేని విషయం. న్యాయం కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి న్యాయవాది అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని ఎన్నోసార్లు తనకు జరిగిన విషయాలను గుర్తు చేస్తూ మనందరికీ చెప్పిన మహానుభావుడు శ్రీ కళానిధి గోపాలకృష్ణ గారు. తన చివరి శ్వాస వరకు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్న వ్యక్తి మన కళానిధి గోపాలకృష్ణ గారు. వయసు మీద పడి వస్తున్న అనారోగ్య సమస్యలు తనని ఇబ్బంది పెడుతున్నా సరే తన దగ్గర ఉన్న జూనియర్ న్యాయవాదులకు ఎంతో ఓపికగా న్యాయ వ్యవస్థలో ఉన్న విషయాలను మెలకువలను నేర్పిస్తూ ఎంతో మందిని సీనియర్ న్యాయవాదులుగా మరియు న్యాయమూర్తులుగా తయారు చేసిన మహానుభావుడు మన కళానిధి గోపాలకృష్ణ గారు. చాలాసార్లు ఆయనతో మేము మాట్లాడేటప్పుడు ఆయన మాతో ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పేవారు. న్యాయవాది అంటే ఎవరికి భయపడకూడదు. ఎదుటివాడు ఎలాంటి వాడైనా ఎంత పెద్దవాడైనా సరే న్యాయం కోసం మనం పోరాడి తీరాలి. అదే నేను నమ్ముకున్న సూత్రం. నా చివరి శ్వాస వరకు నేను అలానే ఉంటాను. ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట కోసమే నిలబడతాను అనే విషయాన్ని మాతో చాలాసార్లు అనేవారు. అలానే ఉన్నారు కూడా. ఏది ఏమైనా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజం కోసం పోరాడే న్యాయవాదులు మన కోసం, మన సమాజం కోసం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సత్యమేవ జయతే. జై హింద్.